ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో లింక్స్ గ్రూప్లో ఉండే లింక్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో లింక్ ఆప్షన్ అంటే ఏంటి అండ్ ఈ లింక్ ఆప్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి అంటే ఈ ఆప్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో లింక్ ఆప్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి ఎక్సెల్లో లింక్ ఆప్షన్ అంటే హైపర్ లింక్ అంటే ఇప్పుడు సపోజ్ మన ఎక్సెల్ వర్క్ బుక్లో మల్టిపుల్ వర్క్ షీట్స్ ఉన్నాయనుకోండి, అంటే మల్టిపుల్ షీట్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 or 15 వర్క్ షీట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక షీట్లోంచి ఇంకొక షీట్లోకి డైరెక్ట్ మూవ్ అవ్వాలనుకుంటే, అంటే జంప్ అవ్వాలనుకుంటే, అప్పుడు మనం ఈ లింక్ ఆప్షన్ ద్వారా ఈ షీట్కును వేరొక షీట్కి లింక్ అనేది క్రియేట్ చేసి, అంటే హైపర్ లింక్ అనేది క్రియేట్ చేసి, మనం క్రియేట్ చేసిన హైపర్ లింక్ ద్వారా ఆ షీట్లోకి మనం డైరెక్ట్ మూవ్ అవ్వచ్చు, అంటే జంప్ అవ్వచ్చు. ఇలా మనకి ఎక్సెల్లో ఈ లింక్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అంటే ఒక వర్క్ షీట్ని, అంటే ఒక షీట్ని ఇంకొక షీట్తోని లింక్ అనేది చేయడానికి, అంటే హైపర్ లింక్ అనేది చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ వర్క్ షీట్స్ని, అంటే ఓన్లీ షీట్స్ని షీట్తోని లింక్ చేయడమే కాకుండా ఎక్సెల్లో ఈ లింక్ ఆప్షన్ అనేది మనకి వేరే విధంగా కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి, అంటే ఈ ఎక్సెల్ వర్క్ బుక్లోంచి వేరొక ఎక్సెల్ వర్క్ బుక్ని, అంటే మనకు కావాల్సిన ఎక్సెల్ వర్క్ బుక్ని ఓపెన్ చేయాలన్నా ఈ లింక్ ఆప్షన్ని యూజ్ చేసి ఓపెన్ చేయొచ్చు. అలానే ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేయొచ్చు ఈ లింక్ ఆప్షన్ ద్వారా. ఫైల్ అంటే ఎటువంటి ఫైల్ అయినా కావచ్చు, అది ఇమేజ్ ఫైల్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, ఆడియో ఫైల్ కావచ్చు, వీడియో ఫైల్ కావచ్చు, ఎటువంటి ఫైల్ అయినా కానీ ఓపెన్ చేయొచ్చు ఈ లింక్ ఆప్షన్ ద్వారా. అలానే ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేయొచ్చు. వెబ్ పేజ్ అంటే గూగుల్ హోమ్ పేజ్ కానీ లేదా యూట్యూబ్ కానీ ఓపెన్ చేయాలనుకుంటే అది కూడా ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి మనకు కావాల్సిన వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఈ లింక్ ఆప్షన్ ద్వారా మనకు కావాల్సిన వెబ్ పేజ్ని ఓపెన్ చేయొచ్చు. అలానే ఏదైనా ఫోల్డర్ని ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేయొచ్చు. అలానే ఈ ఎక్సెల్ వర్క్ బుక్లోంచి, అంటే ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేయాలన్నా, అంటే న్యూ ఎక్సెల్ వర్క్ బుక్ని క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు ఈ లింక్ ఆప్షన్ ద్వారా. ఇలా మనకి ఈ లింక్ ఆప్షన్ అనేది ఇన్ని వేస్లో యూజ్ అవుతుంది ఎక్సెల్లో. కాబట్టి ఇప్పుడు మనం ఈ లింక్ ఆప్షన్ యూజ్ చేసి ఇప్పుడు నేను చెప్పినవన్నీ స్టెప్ బై స్టెప్ ఎలా పర్ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఒక వర్క్ షీట్ని, అంటే ఒక షీట్ని ఇంకొక షీట్తోని లింక్ ఎలా చేయాలో, అంటే హైపర్ లింక్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. చూడండి కాబట్టి ఇక్కడ నేను సింపుల్ వేలో కొన్ని వర్క్ షీట్స్ అనేవి తీసుకున్నాను. ఎలా అంటే ఈచ్ షీట్లో సింపుల్గా ఎంప్లాయీకి సంబంధించిన డేటా అనేది తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఫస్ట్ షీట్లో ఎంప్లాయీ శాలరీ డేటా అనేది తీసుకున్నాను. సెకండ్ షీట్లో ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్, ఇక థర్డ్ షీట్లో ఎంప్లాయీ ఫ్యామిలీ డీటెయిల్స్, అలానే ఫోర్త్ షీట్లో ఎంప్లాయీ ప్రోడక్ట్ సేల్స్ విత్ చార్ట్ విత్ డాష్ బోర్డ్. ఇప్పుడు మనం ఒక షీట్లోంచి ఇంకొక షీట్లోకి మూవ్ అవ్వాలనుకుంటే మనం ఎలా మూవ్ అవుతాం? ఆ షీట్ ట్యాబ్పై క్లిక్ చేసి ఆ షీట్లోకి మూవ్ అవుతాం. షీట్ ట్యాబ్పై క్లిక్ చేసి ఇలా మూవ్ అవుతాం. ఇలా కాకుండా ఒక షీట్లోంచి ఇంకొక షీట్లోకి, అంటే ఒక వర్క్ షీట్లోంచి వేరొక వర్క్ షీట్లోకి హైపర్ లింక్ ద్వారా మూవ్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఒక షీట్కును ఇంకొక షీట్కి, అంటే ఒక వర్క్ షీట్కును ఇంకొక వర్క్ షీట్కి హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక సెల్ రేంజ్లో షీట్ నేమ్స్ అనేవి టైప్ చేసుకున్నాం. షీట్ నేమ్సే టైప్ చేయాలని రూల్ ఏం లేదు, ఏ నేమ్ అయినా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వర్క్ షీట్స్ నేమే టైప్ చేస్తాను, షీట్ నేమ్సే టైప్ చేస్తాను. చూడండి ఫస్ట్ షీట్ శాలరీ ఇన్ఫో, సెకండ్ షీట్ పర్సనల్ ఇన్ఫో, థర్డ్ షీట్ ఫ్యామిలీ ఇన్ఫో, ఫోర్త్ షీట్ ప్రోడక్ట్ సేల్స్. ఇలా మనం సెల్స్లో నేమ్స్ అనేవి ఎంటర్ చేసుకొని ఆ నేమ్స్ని
హైపర్ లింక్గా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చూడండి, ఫస్ట్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి, శాలరీ ఇన్ఫో సెలెక్ట్ చేసుకొని లింక్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇన్సర్ట్ హైపర్ లింక్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ వన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, సెకండ్ వన్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, థర్డ్ వన్ క్రియేట్ న్యూ డాక్యుమెంట్, ఫోర్త్ వన్ ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ టెక్స్ట్ టు డిస్ప్లే ఏంటంటే ఇప్పుడు మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెల్లో శాలరీ ఇన్ఫో అని టెక్స్ట్ టైప్ చేసాం కాబట్టి ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లేదంటే ఒకవేళ మనం సెల్లో ఏం టైప్ చేయకుండా లింక్ ఆప్షన్పై క్లిక్ చేసి ఈ విండోని ఓపెన్ చేశాక కూడా ఆ సెల్లో టెక్స్ట్ అనేది అంటే లింక్ అనేది యాడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ టెక్స్ట్ టు డిస్ప్లేలో మనం ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేసి ఇప్పుడైతే మనం ఒక వర్క్షీట్ని ఇంకొక వర్క్షీట్తోని లింక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అంటే హైపర్ లింక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విండోలో మన ఎక్సెల్ వర్క్ బుక్లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో అన్ని షీట్ నేమ్స్ అనేది చూపిస్తుంది ఒక లిస్ట్గా. ఇప్పుడు మనం ఏ షీట్ని అయితే హైపర్ లింక్గా క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ షీట్ నేమ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేసామంటే ఆ షీట్ హైపర్ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ టైప్ ద సెల్ రిఫరెన్స్, ఇక్కడ డిఫాల్ట్గా A1 ఉంటుంది ప్రతి షీట్కి. టైప్ ద సెల్ రిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం హైపర్ లింక్ అనేది క్రియేట్ చేస్తాం కదా ఎవ్రీ షీట్కి, మనం ఆ హైపర్ లింక్ పై క్లిక్ చేసినప్పుడు అంటే ఆ లింక్ పై క్లిక్ చేసినప్పుడు మనం ఆ షీట్లోకి మూవ్ అవుతాం. మూవ్ అయినప్పుడు మన కర్సర్ అనేది ఆ షీట్లో డిఫాల్ట్గా సెల్ A1 సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్గా A1 సెలెక్ట్ అయి ఉంటుంది. లేదు సెల్ A1 కాకుండా మనకు కావాల్సిన సెల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ సెల్ అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని రిమూవ్ చేసి నేను F2 ఇస్తాను. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. చూడండి మనకు హైపర్ లింక్ అనేది క్రియేట్ అయింది శాలరీ ఇన్ఫో షీట్. ఇలానే మిగతా 3 షీట్స్ కూడా లింక్ అనేది క్రియేట్ చేద్దాం. పర్సనల్ ఇన్ఫో సెల్ సెలెక్ట్ చేసుకొని లింక్, ఇక్కడ పర్సనల్ ఇన్ఫో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా నేను చూపిస్తాను. పర్సనల్ ఇన్ఫో సెలెక్ట్ చేసుకొని ఓకే చూడండి లింక్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్ఫో, లింక్ ఫ్యామిలీ ఇన్ఫో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెల్ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను చేంజ్ చేస్తాను. చూడండి ఓకే చూడండి లింక్ అనేది క్రియేట్ అయింది హైపర్ లింక్. నెక్స్ట్ షీట్ ప్రోడక్ట్ సేల్స్, లింక్ ప్రోడక్ట్ సేల్స్ సెలెక్ట్ చేసుకొని సెల్ అడ్రస్ చేంజ్ చేస్తాను. సెల్ అడ్రస్ కంపల్సరీ చేంజ్ చేయాలని రూల్ ఏం లేదు. మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే డిఫాల్ట్గా అక్కడ సెల్ A1 సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే చూడండి ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన హైపర్ లింక్స్ని కాపీ చేయండి. రిమైనింగ్ 3 షీట్స్లో కూడా పేస్ట్ చేద్దాం. మళ్ళీ అక్కడ కూడా మనం టైప్ చేసే బదులు Ctrl+V పేస్ట్. ఇక్కడ కూడా ఫ్యామిలీ ఇన్ఫోలో Ctrl+V పేస్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ సేల్స్లో కూడా Ctrl+V పేస్ట్. ఇప్పుడు ఇక్కడ శాలరీ ఇన్ఫో హైపర్ లింక్ పై క్లిక్ చేయగానే మనం ఆ షీట్లోకి డైరెక్ట్ మూవ్ అవుతాం. చూడండి శాలరీ ఇన్ఫో పై క్లిక్ చేయగానే చూడండి మనం శాలరీ ఇన్ఫో షీట్లోకి మూవ్ అయ్యాం. శాలరీ ఇన్ఫో హైపర్ లింక్ పై క్లిక్ చేయగానే మనం ఆ షీట్లోకి వచ్చాం కదా, ఆ షీట్లోకి రాగానే మన కర్సర్ అనేది సెల్ F2ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే అక్కడ మనం సెల్ అడ్రస్ అనేది చేంజ్ చేసాం కాబట్టి మనం ఇచ్చిన సెల్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంది. లేదంటే డిఫాల్ట్గా సెల్ A1ని సెలెక్ట్ చేసుకుంటుంది ఒకవేళ మనం చేంజ్ చేయకపోతే. చూడండి ఇక్కడ పర్సనల్ ఇన్ఫో పై క్లిక్ చేస్తాం. చూడండి పర్సనల్ ఇన్ఫో షీట్లోకి మూవ్ అయ్యాం. మూవ్ అవ్వగానే ఇందులో మన కర్సర్ అనేది సెల్ A1ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే మనం పర్సనల్ ఇన్ఫో షీట్కి లింక్ అనేది క్రియేట్ చేసేటప్పుడు హైపర్ లింక్ అనేది క్రియేట్ చేసేటప్పుడు సెల్ అడ్రస్ అనేది చేంజ్ చేయలేదు అక్కడ, కాబట్టి డిఫాల్ట్గా సెల్ A1ని సెలెక్ట్ చేసుకుంది. కానీ ఇప్పుడు సెల్ అడ్రస్ని చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు వేరే షీట్లోకి వెళ్ళి అంటే ఇక్కడ నేను శాలరీ ఇన్ఫో షీట్లోకి మూవ్ అవుతాను. ఈ లింక్ పై క్లిక్ చేసి ఇప్పుడు మనం పర్సనల్ ఇన్ఫో లింక్ పై క్లిక్ చేయగానే మనం ఆ షీట్లోకి మూవ్ అవుతున్నాం కదా. మూవ్ అయినప్పుడు
మనకి సెల్ అడ్రస్ అనేది డిఫాల్ట్ సెల్ A1ని సెలెక్ట్ చేసుకుంటుంది. సెల్ A1 కాకుండా మనకు కావాల్సిన సెల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఇక్కడ హైపర్ లింక్స్ క్రియేట్ చేసాం కదా, పర్సనల్ ఇన్ఫో హైపర్ లింక్ సెల్ నుంచి ఇలా కిందికి డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని లింక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి పర్సనల్ ఇన్ఫో షీట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ అడ్రస్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకు చేంజ్ అయ్యి ఉంది. ఇందాక మనం ప్రతి షీట్కి చేంజ్ చేసాం కదా, ఓన్లీ ఈ పర్సనల్ ఇన్ఫో షీట్కే చేంజ్ చేయలేదు, ప్రతి షీట్కి చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ చేంజ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు పర్సనల్ ఇన్ఫో పై క్లిక్ చేయగానే చూడండి మనకి ఇప్పుడు ఏ సెల్ని సెలెక్ట్ చేసుకుంది, సెల్ F2ని సెలెక్ట్ చేసుకుంది. సెల్ A1ని కాకుండా సెల్ F2ని సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే ఇప్పుడు మనం చేంజ్ చేసాం కాబట్టి. ఇలా మనం హైపర్ లింక్ క్రియేట్ చేశాక కూడా, అంటే లింక్ అనేది క్రియేట్ చేశాక కూడా సెల్ అడ్రస్ని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే లింక్ క్రియేట్ చేసేటప్పుడే, అంటే హైపర్ లింక్ క్రియేట్ చేసేటప్పుడే చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చూసినట్టు చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ హైపర్ లింక్ పై క్లిక్ చేసామో ఆ షీట్లోకి మూవ్ అవుతాం. చూడండి ప్రోడక్ట్ సేల్స్కి మూవ్ అయ్యాం. ఫ్యామిలీ ఇన్ఫో పై క్లిక్ చేస్తే చూడండి ఫ్యామిలీ ఇన్ఫో షీట్లోకి మూవ్ అయ్యాం. శాలరీ ఇన్ఫో పై క్లిక్ చేయగానే చూడండి మనం శాలరీ ఇన్ఫో షీట్లోకి మూవ్ అయ్యాం. చూడండి ఇక్కడ మనం ఏ లింక్ పై అయితే క్లిక్ చేసామో, అంటే ఏ హైపర్ లింక్ పై అయితే క్లిక్ చేసామో ఆ షీట్లోకి మనం డైరెక్ట్ మూవ్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ మనం ఒక షీట్కును ఇంకొక షీట్కి లింక్ అనేది క్రియేట్ చేసి పెట్టాం, అంటే హైపర్ లింక్ అనేది క్రియేట్ చేసి పెట్టాం. చూడండి ఇక్కడ మనం ఒక షీట్కును ఇంకొక షీట్కి లింక్ అనేది క్రియేట్ చేయడానికి, అంటే హైపర్ లింక్ అనేది క్రియేట్ చేయడానికి ఇక్కడ ఎలా క్రియేట్ చేసాం, ఆ షీట్ నేమ్స్ని సెల్ అడ్రస్లో ఎంటర్ చేసి ఆ నేమ్ని హైపర్ లింక్ కన్వర్ట్ చేసాం లింక్ ఆప్షన్ ద్వారా. ఇలా కాకుండా మనం ఎక్సెల్లో ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి ఇక్కడ ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, ఇల్లుస్ట్రేషన్స్లో షేప్స్ కావచ్చు, లేదంటే ఐకాన్స్ కావచ్చు. ఓకే, షేప్సే తీసుకున్నాం. ఏదో ఒక షేప్ని తీసుకొని ఆ షేప్ని ఒక షీట్తోనే లింక్ అనేది చేయొచ్చు. అంటే షేప్ని ఒక బటన్గా యూజ్ చేసి ఆ బటన్ని ఒక షీట్తోని లింక్ అనేది చేయొచ్చు, అంటే హైపర్ లింక్ అనేది చేయొచ్చు. ఎలా చూపిస్తాను చూడండి. షేప్ అనేది కాదు, ఐకాన్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకున్న రిక్వైర్మెంట్ బట్టి షేప్ తీసుకుంటామా ఐకాన్ తీసుకుంటామా అనేది మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే షేప్ తీసుకుంటాను. ఇక్కడ రెక్టాంగిల్ రౌండెడ్ షేప్ తీసుకుంటాను. తీసుకొని ఆ షేప్ అనేది ఇక్కడ ఇలా డ్రా చేయండి. డ్రా చేయగానే మనకి ఇక్కడ రిబ్బన్పై షేప్ ఫార్మేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులోంచి ఆ షేప్ స్టైల్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ షేప్ కలర్ అనేది చేంజ్ చేస్తాను, లైట్ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటాను. షేప్ అవుట్లైన్ అనేది బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాను. షేప్కి ఎఫెక్ట్స్ అనేవి గ్లోలో గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు షేప్లో టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం, అంటే షేప్కి ఒక నేమ్ ఇద్దాం. టెక్స్ట్ బాక్స్ పై క్లిక్ చేయండి, షేప్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా షీట్ నేమ్ ఎంటర్ చేస్తాను, శాలరీ ఇన్ఫో. నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో సెంటర్ అలైన్మెంట్ అండ్ మిడిల్ బోల్డ్, అలానే ఫోంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. అలానే ఫోంట్ కలర్ బ్లాక్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ షేప్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ ఈ షేప్ నేమ్ అనేది పర్సనల్ ఇన్ఫో, మళ్ళీ పేస్ట్. ఇక్కడ కూడా నేమ్ చేంజ్ చేసుకోండి, ఫ్యామిలీ ఇన్ఫో, మళ్ళీ పేస్ట్. ఇక్కడ ప్రోడక్ట్ సేల్స్. ఇప్పుడు మనం ఇక్కడ 4 షేప్స్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈచ్ షేప్ని ఈచ్ షీట్తోని లింక్ అనేది చేద్దాం. చూడండి ఎలా అంటే ఇక్కడ శాలరీ ఇన్ఫో షేప్ పై క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ శాలరీ ఇన్ఫో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ షేప్ అనేది ఈ షీట్తోని శాలరీ ఇన్ఫో షీట్తోని లింక్ అయిపోయింది, హైపర్ లింక్ అయింది. ఇక్కడ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని లింక్, ఇక్కడ పర్సనల్ ఇన్ఫో సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. ఫ్యామిలీ ఇన్ఫో సెలెక్ట్ చేసుకొని లింక్, ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫో సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇక్కడ ప్రోడక్ట్ సేల్స్ సెలెక్ట్ చేసుకొని లింక్,
ప్రోడక్ట్ సేల్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇక్కడ సెల్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కంపల్సరీ ఏం కాదు చేంజ్ చేసుకోవాలని. మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే. ఇప్పుడు మనకి ఈ 4 షేప్స్ అనేవి ఈచ్ షీట్తోని లింక్ అయిపోయింది కాబట్టి ఈ 4 షేప్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎలా అంటే కీబోర్డ్లో కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఈచ్ షేప్పై క్లిక్ చేయండి, అవి సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు కంట్రోల్ C కాపీ చేయండి, ఈచ్ షీట్లోకి వెళ్ళి ఆ షేప్స్ని పేస్ట్ చేయండి. ఇక్కడ హైపర్ లింక్స్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, డిలీట్. ఇక్కడ కూడా పేస్ట్, ఇక్కడ కూడా హైపర్ లింక్స్ని డిలీట్ చేస్తాను, డిలీట్, పేస్ట్. ఇప్పుడు మనం ఏ షేప్పై క్లిక్ చేసినా ఆ షీట్లోకి డైరెక్ట్గా మూవ్ అవుతాం, ఎందుకంటే ఆ షేప్కును ఆ షీట్కి లింక్ అనేది క్రియేట్ చేసాం, అంటే హైపర్ లింక్ అనేది క్రియేట్ చేసాం. చూడండి, శాలరీ ఇన్ఫో పై క్లిక్ చేయండి, శాలరీ ఇన్ఫో షీట్లోకి డైరెక్ట్ మూవ్ అయ్యాం. చూడండి, మనం ఏ షేప్ బటన్ పై క్లిక్ చేస్తామో ఆ షీట్లోకి డైరెక్ట్గా మూవ్ అవుతాం. చూడండి, ఫ్యామిలీ ఇన్ఫో షేప్ పై క్లిక్ చేయగానే మనం ఆ షీట్లోకి మూవ్ అయ్యాం. చూడండి, ప్రోడక్ట్ సేల్స్ పై క్లిక్ చేయగానే ఆ షీట్లోకి మూవ్ అయ్యాం. మనం ఏ షేప్ బటన్ పై అయితే క్లిక్ చేస్తామో ఆ షీట్లోకి డైరెక్ట్గా మూవ్ అవుతాం. ఇలా మనం ఒక షీట్కును ఇంకొక షీట్కి లింక్ అనేది క్రియేట్ చేయడానికి, అంటే హైపర్ లింక్ అనేది క్రియేట్ చేయడానికి ఇలా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఎక్సెల్లో ఈ లింక్ ఆప్షన్ అనేది, అంటే ఈ హైపర్ లింక్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఒక షీట్ని ఇంకొక షీట్తోని హైపర్ లింక్ చేయడానికి ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలానే ఇక్కడ ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ అనేది కంపల్సరీ ఏం కాదు, క్యాన్సిల్ చేసి ఇక్కడ 1 మోర్ షీట్ ఉంది న్యూ అని. ఈ షీట్లో ఇక్కడ నేను సింపుల్గా ఇలా టెక్స్ట్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ హియర్ అని టెక్స్ట్ ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఓపెన్ అండ్ వెబ్ పేజ్. ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి ఒక వెబ్ పేజ్ని, అంటే గూగుల్ హోమ్ పేజ్ కావచ్చు లేదా యూట్యూబ్ కావచ్చు, మనకు కావాల్సిన వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటే ఎక్సెల్ ఫైల్ నుంచి ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఈ లింక్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ని లింక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ పై క్లిక్ చేయండి, ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఇందులో మనం ఏ వెబ్ పేజ్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్ అడ్రస్ అనేది కరెక్ట్గా టైప్ చేయాలి. ఇక్కడ నేనైతే గూగుల్ వెబ్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తాను, అంటే పేస్ట్ చేస్తాను. పేస్ట్, ఇలా పేస్ట్ చేసి పేస్ట్ చేయొచ్చు, లేదంటే టైప్ కూడా చేయొచ్చు. ఓకేపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హైపర్ లింక్ అనేది క్రియేట్ అయింది. ఈ లింక్పై క్లిక్ చేయగానే మనం ఆ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం, అంటే మన సిస్టంలో డిఫాల్ట్ బ్రౌజర్లో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ నా సిస్టమ్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యలేదు కాబట్టి ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తాను. ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటే మనం ఏ వెబ్ పేజ్ అయితే లింక్ చేస్తామో ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మనం ఒక వెబ్ పేజ్ని ఎక్సెల్ వర్క్ బుక్లోంచి ఓపెన్ చేయాలనుకుంటే, అంటే ఎక్సెల్ ఫైల్ నుంచి ఓపెన్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎక్సెల్ ఫైల్. ఒక ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయాలన్నా సేమ్ ఆప్షన్, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, సేమ్ ఆప్షనే. ఏ ఎక్సెల్ ఫైల్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటామో ఆ ఎక్సెల్ ఫైల్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి లిస్ట్ చూసిందిగా, ఇక్కడ ఇందులో ఆ లిస్ట్లో మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైల్ అనేది ఉంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి బ్రౌజ్ ఫర్ ఫైల్, ఇక్కడ ఫోల్డర్ ఐకాన్ చూసిందిగా దానిపై క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైల్ని బ్రౌజ్ చేసి, అంటే సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లుక్ ఇన్, ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్ అయింది. డెస్క్టాప్ కాకుండా మనకు కావాల్సిన ఫోల్డర్ కానీ లేదంటే ఏదైనా డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్ యారోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేస్తలేను, డెస్క్టాప్ ఉంచుతాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, బ్రౌజర్ పేజెస్ అండ్ రీసెంట్ ఫైల్స్. బ్రౌజర్ పేజెస్ ఏంటంటే
మన సిస్టంలో మనం ఏమేమైతే బ్రౌజ్ చేస్తామో ఆ బ్రౌజ్ చేసిన లిస్ట్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే దానిపై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేశారంటే అది లింక్ అవుతుంది, లేదంటే లేదు. రీసెంట్ ఫైల్స్ కూడా సేమ్. మనం రీసెంట్గా మన సిస్టంలో ఏ ఫైల్స్ని అయితే ఓపెన్ చేస్తామో ఆ ఫైల్స్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ లిస్ట్లో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేసామంటే అది లింక్ అవుతుంది, లేదంటే లేదు. ఇప్పుడైతే మనం ఒక ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను బ్రౌజ్లోకి వెళ్ళి డౌన్లోడ్స్ ఎక్సెల్ ఫైల్స్, ఇక్కడ ఎక్సెల్ ఫైల్స్లో కాపీ పేస్ట్ వీక్లీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్లిక్ హియర్ హైపర్ లింక్ పై క్లిక్ చేయగానే ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, దీనిపై క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇలా సమ్ టైప్ ఆఫ్ మెసేజ్ చూపిస్తుంది, వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాస్ ఐడెంటిఫైడ్ ఏ పొటెన్షియల్ సెక్యూరిటీ కన్సర్న్. ఇక్కడ ఎస్ ఆర్ నో ఆప్షన్ చూపిస్తుంది. ఓపెన్ చేయాలనుకుంటే ఎస్ పై క్లిక్ చేయాలి, వద్దనుకుంటే నో పై క్లిక్ చేయాలి. ఓపెన్ అవ్వదు. మళ్ళీ క్లిక్ చేస్తాను, క్లిక్ హియర్, ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయాలనుకుంటే ఎస్ పై క్లిక్ చేయండి. మనం ఏ ఎక్సెల్ ఫైల్ అయితే అంటే ఏ ఎక్సెల్ వర్క్ బుక్ అయితే లింక్ చేసామో ఆ ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఓపెన్ అయింది. దీన్ని క్లోజ్ చేస్తాం. ఇలా మనం ఒక ఎక్సెల్ ఫైల్ నుంచి ఇంకొక ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటే లింక్ ఆప్షన్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఓపెన్ అండ్ ఎనీ ఇమేజ్. ఏదైనా ఇమేజ్ని ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేయొచ్చు. క్లిక్ హియర్, సెల్ సెలెక్ట్ చేసుకొని లింక్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇమేజ్ కూడా సేమ్ ఇదే ఆప్షన్, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్. ఇక్కడ మనకు డెస్క్టాప్ సెలెక్ట్ అయ్యింది కదా, ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. నేను బ్రౌజ్లో పిక్చర్స్ సెలెక్ట్ చేసుకొని పిక్చర్స్లో ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రూట్స్ ఇమేజెస్ ఉన్నాయి, దీనిలో యాపిల్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఈ హైపర్ లింక్పై క్లిక్ చేయగానే మనం ఏ ఇమేజ్ని అయితే లింక్ చేసామో హైపర్ లింక్ చేసామో ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి మనం యాపిల్ ఇమేజ్ని లింక్ చేసాం, హైపర్ లింక్ చేసాం కాబట్టి ఇమేజ్ అనేది ఓపెన్ అయింది. ఇలా మనం ఏదైనా ఇమేజ్ని కానీ పీడిఎఫ్ ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ వీడియో ఫైల్ కానీ లింక్ చేయాలనుకుంటే అంటే హైపర్ లింక్ చేయాలనుకుంటే అంటే ఎక్సెల్ వర్క్ బుక్ ద్వారా అంటే ఎక్సెల్ ఫైల్ ద్వారా ఓపెన్ చేయాలనుకుంటే ఇలా లింక్ ఆప్షన్ యూజ్ చేసి లింక్ చేసి ఓపెన్ చేయొచ్చు, అంటే హైపర్ లింక్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఓపెన్ అండ్ ఎనీ ఫోల్డర్. ఏదైనా ఫోల్డర్ని ఓపెన్ చేయాలన్నా ఓపెన్ చేయొచ్చు. చూడండి, లింక్ పై క్లిక్ చేయండి. ఫోల్డర్ని ఓపెన్ చేయాలన్నా సేమ్ ఆప్షన్, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్. ఏ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటామో ఆ ఫోల్డర్ అనేది ఈ లిస్ట్లో మనకు కనిపిస్తే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ బ్రౌజ్ ఫర్ ఫైల్ బ్రౌజ్ చేసి మనకు కావాల్సిన ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇక్కడ లిస్ట్లో ఉన్న ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటాను. పిక్చర్స్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఈ లింక్ పై క్లిక్ చేయగానే హైపర్ లింక్ పై క్లిక్ చేయగానే మనం ఏ ఫోల్డర్ అయితే లింక్ చేసామో ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, క్లిక్ చేయగానే ఇలా వార్నింగ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయాలనుకుంటే ఎస్ పై క్లిక్ చేయండి. ఎస్. చూడండి, మనం ఏ ఫోల్డర్ అయితే లింక్ చేసామో ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. క్లోజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్, క్రియేట్ ఏ న్యూ ఎక్సెల్ వర్క్ బుక్. చూడండి, ఒక న్యూ ఎక్సెల్ వర్క్ బుక్ని క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు, అంటే న్యూ ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. లింక్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనం ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అంటే న్యూ ఎక్సెల్ వర్క్ బుక్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ క్రియేట్ న్యూ డాక్యుమెంట్ దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ టు డిస్ప్లే ఇందాక చెప్పాను, టెక్స్ట్ టు డిస్ప్లే ఆ సెల్లో మనం క్లిక్ హియర్ అనే టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ అని చూపిస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ న్యూ డాక్యుమెంట్. ఇప్పుడు మనం ఎక్సెల్ వర్క్ బుక్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అంటే ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ ఎక్సెల్ వర్క్ బుక్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను ఎక్సెల్ వర్క్ బుక్ అని నేమ్ ఇస్తాను.
నేమ్ ఇచ్చాక ఇక్కడ పాత్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఎక్సెల్ వర్క్బుక్ అనే నేమ్ ఇచ్చాక ఈ నేమ్తోని ఎక్సెల్ వర్క్బుక్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా ఎక్కడ క్రియేట్ అవుతుందంటే ఇక్కడ ఒక పాత్ చూపిస్తుంది చూడండి, వన్ డ్రైవ్ డెస్క్టాప్. ఈ పాత్లో ఆ ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. లేదంటే ఇక్కడ పాత్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చేంజ్ ఆప్షన్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకు కావాల్సిన పాత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్స్ అంటే డౌన్లోడ్స్, లేదంటే ఏదైనా డ్రైవ్ అంటే డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డెస్క్టాపే ఉంది కాబట్టి డెస్క్టాపే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఓకేపై క్లిక్ చేయగానే ఇక్కడ ఎక్సెల్ వర్క్బుక్ .htm అని సేవ్ అవుతుంది. ఎక్సెల్ ఫైల్ కావాలి కదా మనకి, కాబట్టి అక్కడ మనం ఒక ఆప్షన్ అనేది చేంజ్ చేయలేదు. చూసాను చూడండి, చేంజ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ యాస్ టైప్ అనేది చేంజ్ చేయలేదు. ఇక్కడ వెబ్ పేజెస్ సెలెక్ట్ చేసుకుని చూడండి, కాబట్టి అక్కడ HTMగా సేవ్ అవుతుంది అది. ఇప్పుడు మనం ఒక ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అంటే వర్క్బుక్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇందులో వర్క్బుక్స్ ఎక్కడ ఉందో చూడండి, చూడండి ఇక్కడ ఉంది వర్క్బుక్స్, సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఎక్సెల్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఎక్సెల్ వర్క్బుక్ .xls. అలానే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వెన్ టు ఎడిట్లో ఎడిట్ ద న్యూ డాక్యుమెంట్ లేటర్. ఎడిట్ ద న్యూ డాక్యుమెంట్ లేటర్ అంటే ఇప్పుడు మనం ఒక ఎక్సెల్ వర్క్బుక్ని క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి హైపర్ లింక్ ద్వారా ఆ ఎక్సెల్ ఫైల్ని అంటే ఆ ఎక్సెల్ వర్క్బుక్ని తర్వాత ఓపెన్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, ఎడిట్ ద న్యూ డాక్యుమెంట్ నౌ. ఈ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏ ఎక్సెల్ వర్క్బుక్ అయితే క్రియేట్ చేసినామో ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి ఆ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అవుతూనే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అంటే ఇక్కడ క్లిక్ హియర్ పై క్లిక్ చేయకుండానే ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక స్టార్టింగ్ ఏమవుతుందంటే ఆ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అవుతూనే ఆటోమేటిక్గా ఫస్ట్ టైం ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఈ ఆప్షన్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. ఓకేపై క్లిక్ చేయగానే చూడండి ఇలా సమ్ టైప్ ఆఫ్ మెసేజ్ చూపిస్తుంది. ఎస్ అన్ అవుతుంది. ఇక్కడ ఎస్ పై క్లిక్ చేయండి అండ్ వన్ మోర్ విండో చూపిస్తుంది. ఇందులో కూడా ఎస్ పై క్లిక్ చేయండి. చూడండి ఎస్ పై క్లిక్ చేయగానే మనం ఏ నేమ్తో అయితే ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేసామో ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఈ ఆప్షన్ చూసాం కదా, ఇప్పుడు ఈ ఆప్షన్ ఏంటో చెప్పాను కదా. ఓకే ఇలా సమ్ మెసేజ్ చూస్తుంది. ఎస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ లింక్ పై క్లిక్ చేయగానే అంటే ఈ హైపర్ లింక్ పై క్లిక్ చేయగానే మనం ఏ నేమ్తో అయితే ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేసామో అంటే ఏ నేమ్తో అయితే ఎక్సెల్ వర్క్బుక్ని క్రియేట్ చేసామో ఆ ఎక్సెల్ వర్క్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి క్లిక్ హియర్. ఇలా సమ్ మెసేజ్ చూస్తుంది, వార్నింగ్ మెసేజ్ చూస్తుంది. ఎస్ అన్ అవుతుంది. ఓపెన్ చేయాలనుకుంటే ఎస్ పై క్లిక్ చేయండి, లేదంటే నో పై క్లిక్ చేయండి. ఎస్ ఇక్కడ కూడా ఎస్. చూడండి మనం ఏ నేమ్తో అయితే ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేసామో ఆ ఎక్సెల్ వర్క్బుక్ అనేది ఓపెన్ అయింది. ఇలా మనం ఒక ఎక్సెల్ ఫైల్ని అంటే ఒక న్యూ ఎక్సెల్ వర్క్బుక్ని క్రియేట్ చేయాలన్నా ఈ లింక్ ఆప్షన్ ద్వారా ఇలా క్రియేట్ చేయొచ్చు. అంటే ఎక్సెల్లో మనకి ఈ లింక్ ఆప్షన్ అనేది మనకి కంప్లీట్గా ఇన్ని వేస్లో యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వన్ మోర్ ఆప్షన్ కూడా ఉంది. ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే ఈ ఎక్సెల్ ఫైల్ నుంచి ఒక ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేయొచ్చు. ఎలానో చూపిస్తాను చూడండి. క్యాన్సిల్ చేసి ఇక్కడ సెండ్ ఈమెయిల్ అని టెక్స్ట్ ఇస్తాను. టెక్స్ట్ ఇచ్చి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఈ లింక్ విండోలోంచి ఇక్కడ నుంచి కూడా టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ టెక్స్ట్ డిస్ప్లేలో మనం ఆ సెల్లో సెండ్ ఈమెయిల్ అని టెక్స్ట్ ఇచ్చాం కదా, ఆ టెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లేదంటే ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు టెక్స్ట్ అనేది ఇస్తాను. దీన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎంటీ సెల్ని సెలెక్ట్ చేసుకొని లింక్ పై క్లిక్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ టెక్స్ట్ డిస్ప్లేలో ఆ సెల్లో ఏ నేమ్తో లింక్ అనేది క్రియేట్ చేయాలనుకుంటామో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సెండ్ ఈమెయిల్. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్లో మనం ఎవరికైతే మెయిల్
పంపించాలనుకుంటామో ఆ మెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ @gmail.com ఇది మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్. సబ్జెక్ట్ ఏమి ఇవ్వాలో అది ఇచ్చుకోండి. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేయగానే చూడండి ఆ నేమ్తోనే హైపర్ లింక్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దీనిపై క్లిక్ చేయగానే మన మైక్రోసాఫ్ట్ విండోస్లో డిఫాల్ట్ మెయిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం అక్కడ ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ మెయిల్కి ఈమెయిల్ అనేది పంపించడానికి విండోని ఓపెన్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా అది సెండ్ చేయదు, మనమే సెండ్ చేయాలి. కానీ ఈమెయిల్ విండోని ఓపెన్ చేస్తుంది, అంటే మెయిల్ అడ్రస్ విండోని ఓపెన్ చేస్తుంది. చూడండి సెండ్ ఈమెయిల్ పై క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈమెయిల్ అనేది ఎలా సెండ్ చేస్తుందంటే మన మైక్రోసాఫ్ట్ అకౌంట్లో డిఫాల్ట్ మెయిల్ నుంచి పంపిస్తుంది. డిఫాల్ట్ మెయిల్ అంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్లో మనకు ఒక మెయిల్ అడ్రస్ ఉంటుందిగా, అవుట్లుక్ కానీ హాట్మెయిల్ కానీ మెయిల్ అడ్రస్ ఉంటుందిగా, దాని నుంచి ఈమెయిల్ అనేది పంపుతుంది. కాబట్టి ఈ విండోని క్లోజ్ చేస్తాను. ఇలా మనకి ఎక్సెల్లో ఈ లింక్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అంటే ఈ లింక్లో ఉండే ఈ ఆప్షన్స్ అన్నీ ఇలా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఎక్సెల్ ఇన్సర్ట్ ట్యాబ్లో లింక్స్ గ్రూప్లో ఉండే లింక్ ఆప్షన్ అంటే ఏంటి అండ్ ఈ లింక్ ఆప్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.